అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నాము. ఈ రోజు ఆచంట భవ్య భారతి విద్యానికేతన్ స్కూల్ చిన్నారులచే సంక్రాంతి సంబరాలు కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు వచ్చి ఆయన భోగిమంట ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయనతో పాటు బీజేపీ సభ్యులు బల్సి మాధవీలత గారు కూడా రావడం జరిగింది. భవ్య భారతి విద్యానికేతన్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ యొక్క విద్యార్థులకు తెలుగువారు జరుపుకునేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఇందులో పాలు పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సిరులు పంటలు తీసుకుని వచ్చేటటువంటి ఒక సంక్రాంతి కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో వండుకున్నటువంటి రైతాంగం సుభిక్షమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ దేశానికి అవసరమయ్యేటటువంటి ఆహార ధాన్యాలు, సముద్రోత్పత్తులు అన్నీ కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సాంస్కృతిక సాంప్రదాయాల ఆధారంగా ఉన్నటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా నిర్వహించుకునేటటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా మరి తెలుగు వారందరూ జరుపుకునేటటువంటి ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంతవాసులకి అందరికీ కూడా ఈ ఆచంట నియోజకవర్గమే కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
చూసారు కదా అండి, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మన రాజ్యసభ సభ్యులు వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. అలానే సాంప్రదాయమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ఆదరించాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. నమస్తే. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.